హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంగీత్. ఈరోజు అయితే మాకు ఒక ఫుల్ జోస్ డే అన్నమాట. ఏంటి అనుకుంటున్నారా? మా చిట్టి తల్లి యాద్య బర్త్డే. సో ఈరోజు బర్త్డే సందర్భంగా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి టోక్యోలో ఉన్న డిజ్నీ ల్యాండ్కి వచ్చేసాం. సో ఇప్పుడైతే మేము ఆ డిజ్నీకి వెళ్ళడానికి డిజ్నీ మెట్రో అనేది ఎక్కబోతున్నాము. సో ఇప్పుడు మేము ఎంటర్ అయ్యాము. ఇది డిజ్నీ ల్యాండ్ వరకు చార్జెస్ ఏమించి 300 yen అనేది ఛార్జ్ చేశారు సింగిల్ పర్సన్కి. సో రౌండ్ ట్రిప్ అనేది కూడా ఉంటుంది, మొత్తం ఒక రౌండ్ చేయొచ్చు అనమాట. అది 600 yen అనేది ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ 1 డే పాస్ అనేది కూడా ఉంటుంది, ఫుల్ డే అనమాట. మనం ఎన్నిసార్లు అనేది తిరగచ్చు. అది 700 yen అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదే కాదు, టికెటే కాదు, మనం కావాలంటే మన దగ్గర ఉన్న పాస్మో కార్డ్ కానీ సూకా కార్డ్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ దగ్గర క్యూలో ఉండక్కర్లేదు. సో యూ కెన్ అవాయిడ్ దోస్ లైన్స్. ఇంటి ఫ్రంట్ కూర్చో. So it's a driverless. ఇట్స్ ఎ డిజ్నీ థీమ్ ట్రైన్. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ప్రతి ఒక్కటి నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను, చాలా అయితే బాగుంది. మొత్తం ఈ ట్రైన్ అంతా డిజ్నీ థీమ్, డిజ్నీ సింబల్స్ అనమాట. ఇక్కడ ఇంకొకటి మీరు చూసుకోవచ్చు, ఈవెన్ మనం పట్టుకున్న హ్యాండిల్స్ టైప్ కూడా ఇక్కడ డిజ్నీ సింబల్స్ ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ ఎ డ్రైవర్లెస్, చాలా బాగుంది. ఇది ఒకటి ఫ్రంట్గా ఈ కోచ్లో ఉండడం వల్ల మనకు ఒకటి వ్యూ అంతా అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. అక్కడ ఒక దూరంగా క్రీమ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, క్రీమ్ కలర్. సో అది డిజ్నీ హోటల్స్. సో 1-2 days కానీ మనం అక్కడ స్టే చేయొచ్చు. సో మీరు చూడండి, ఇక్కడైతే మేము సింగిల్ ట్రాక్ మీద వెళ్తుంది, అది కూడా డ్రైవర్ లెస్గా వెళ్తుంది. సో ఇది మనం ట్రైన్లో వెళ్ళకుండా ఇలాగా వాక్ చేసుకొని కూడాను అలాగ కనిపిస్తుంది కదా, అలా వే కూడాను మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రైన్ మనకి ఇంట్రెస్ట్ లేదు, ఇలా మనం నడుచుకొని వెళ్దామంటే కూడా అలా కూడా మనం రావచ్చు. సో ఇప్పుడైతే మనం మన స్టాప్కి అయితే దగ్గరగా వచ్చేసాము. ఇదంతా హోటల్ వ్యూ చాలా బాగుంది. అండ్ ఇటువైపు ఏమించి మన ఎంట్రీ గేట్ ఆఫ్ డిజ్నీ ల్యాండ్. సో ఇదే మన స్టాప్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ దిగిపోవాలి. సో ఇది టోక్యో డిజ్నీ ల్యాండ్. మేము డిజ్నీ ల్యాండ్కి వెళ్తున్నాం కాబట్టి డిజ్నీ ల్యాండ్కి దిగిపోవాలి. సో డిజ్నీ ల్యాండ్కి దిగిపోయాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో బేసికలీ ఏంటి అంటే డిజ్నీ ల్యాండ్ అనేది చిన్నపిల్లలకి, కిడ్స్కి సంబంధించిన ఎక్కువ రైడ్స్ అనేది ఉంటాయి. అండ్ డిజ్నీ సీకి ఏమించి అడల్ట్స్కి బాగుంటుంది. బట్ ఓకే, అక్కడ మనకి సంబంధించిన డిజ్నీ సీలో ఎక్కువ ఉంటాయి, డిజ్నీ ల్యాండ్లో కూడా ఉంటుంది. కానీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము ఇంకా డిజ్నీ ల్యాండ్ అనేది చూస్ చేసుకున్నాము. సో హియర్ వి ఆర్, టోక్యో డిజ్నీ ల్యాండ్. మనం ఎర్లీగా వస్తే క్యూ అనేది అవాయిడ్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా లేట్గా వస్తే 9-9:30 అలాగా వస్తే సో టికెట్ దగ్గర ఏమించి అక్కడ కొద్దిగా క్యూ అనేది తక్కువ ఉండదు. సో వీఆర్ వెరీ లక్కీ, వీఆర్ ఫీలింగ్ వెరీ క్రౌడ్లెస్ టుడే. బట్ లోపలికి వెళ్ళాక చూడాలి అది క్రౌడ్ లేదా ఏంటి అని చెప్పేసి. సో లెట్స్ ఎక్స్ప్లోర్.
వావ్ డిజ్నీ క్యాస్టల్ అయితే ఫైనలీ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ఫొటోస్లోన ఇన్స్టాలో ఇలా వెబ్సైట్స్లో చూడడమే తప్ప డైరెక్ట్ చూడగా నాకు చాలా బాగుంది. ఇప్పుడైతే మేము పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ వెళ్తున్నాం. ప్రతి ఒక్క రైడ్ బయట ఇలాగ టైమర్ అనేది పెడతారనమాట. సో క్యూ డ్యూరేషన్ ఎంత వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క రైడ్ బయట అనేది ఉంటుంది. It is true. Not a good one. That is a bad one. Drink off me hard as your hose. Rather foolish someone leaving so much gold just lying about. Now here we are, Jungle Cruise. Welcome to Jungle Cruise. Jungle Cruise の皆さん改めましてこんにちは。大変あの声のピストルを持ってるでもね。いや私じゃないですよ。あの声のね命かけてバカになってまして相当お腹が空いてるのかあまり賢くないのかまたその両方でしょうね。頑張ってご覧ください。この雄大なアフリカの大草原いろんな動物がいますね。もうちょっとみんな心配そうじゃないですか。なるほどライオンがシマウマを務めたようです。ちょっとかわいそうですが強いものが生き残るこれがジャングルの厳しい掟なんですね。あらあそこにいるのはジャングル木登り大会選手の緊張感伝わってきまして下にいるのはサイでしょうか。力強い応援です。我々も一緒に応援しましょう。いきますよ。はい頑張れ頑張れ木登りはいはいどんどん登ってこのジャングルで知らないことはありません。そこにどんどん木が生えていてそこにどんどん動物がギャー大蛇です一大蛇一大蛇で胴体してください。皆さん左に避けていきましょう。さあみんなで口を追いかけてさあカバーに切って大きな首をするこのように首をしてる人がいる。船長風に傷つきました。やばりバレました。さあ皆さん急いで逃げましょう。さあはいリズムに合わせて体を上下にジャンプジャングルはいじゃあお姉さんఈ రైడ్ మొత్తము మా బోట్తో పాటు ఇక్కడ ఒక కమ్యూనికేటర్ కూడా వస్తారనమాట. మొత్తం మనకు చాలా ఎంగేజింగ్గా మంచిగా ఉత్సాహంగా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. సో అతను మొత్తం జాపనీస్లోనే చెప్తున్నారు. మనకైతే జాపనీస్ అయితే రాదు. సో బట్ వి స్టిల్ ఎంజాయ్డ్ ద రైడ్. పిల్లలు అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ చూసి ప్రతి ఒక్కటి. ఈ రైడ్ అయితే చాలా బాగుంది. ఇట్స్ వర్త్.彼らはいたずら好きですから皆さん水つけられるように気をつけてくださいね。彼らは頭に水をかけてあげるっていうね優しい習慣がありますから皆さんもお気をつけください。すごい崖っぷりありがとう。こちらもうわまた来た皆さんよけて飲み込んじゃった。今度はこっちあれ
花詰まり。いやー楽しかったですね。チャンネルの仲間として認められたお客さんは皆さんが初めてですよ。プラス水牛たちも皆さんを一目見ようと集まってきたみたいです。あそこにいるのはセールスマンサメ。実はこのお守り彼ఇప్పుడు వెస్టర్న్ ల్యాండ్ నుంచి ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళిపోతున్నాం. మేమైతే ముందుగానే అన్ని ఏ రైడ్స్ ఎక్కాలి అని చెప్పి మేమైతే డిసైడ్ చేసుకొని వచ్చామన్నమాట. అలా డిసైడ్ చేసుకొని చూస్ చేసుకొని రావడం వల్ల మాకు చాలా వరకు రైడ్స్ మేము ఎక్కగలిచాము. అలాగే మేము కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా అయ్యింది. అలాగే మేము మ్యాప్ కూడా తీసుకొని రావడం వల్ల సో మాకు ఈజీగా మూవ్ అవ్వడం కానీ అక్కడ అడిగేసి మనం గైడ్స్ చేసుకొని ఎవరికైనా సజెషన్ తీసుకొని వెళ్ళడం కానీ అలాగే అయ్యిందనమాట. సో మ్యాప్ అండ్ మనం ఏదైనా వెళ్ళే ముందు రైడ్స్ కూడాను మనం ఏవైతే ఎక్కగలమో అని చెప్పేసి అది కూడా చూస్ చేసుకోవడం వల్ల మాకు చాలా యూజ్ అయింది. టౌన్కి వచ్చేసాం. సో ఇక్కడ కొద్ది రెస్టారెంట్ టైప్ ఉన్నాయి, అలాగా చూసుకోవచ్చు. చిన్న చిన్నవి పాప్కార్న్ స్టాల్స్ లాంటివి, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు రోగర్ ర్యాబిట్స్ రైడ్కి వెళ్ళబోతున్నాం. మా పాప అయితే ప్రతి రైడ్ ఎంజాయ్ చేసింది, అస్సలు భయపడలేదు. లిటరలీ నేను తనకి పక్కన పట్టుకుంటే తను వద్దు నాకు వద్దు అని తోసేస్తుండేది అనమాట. ప్రతి ఒక్క రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. షీఈస్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. మాకు చాలా హ్యాపీ అనిపించింది తను బర్త్డే రోజు మేము ఇక్కడికి రావడం వల్ల తను బాగా ఎంజాయ్ చేసింది అని చెప్పేసి. సో పిల్లలకైతే చాలా బాగుంటుంది డిజ్నీ ల్యాండ్ అనేది. ఇప్పుడు వెస్టర్న్ ల్యాండ్లోకి వెళ్తున్నాం. అక్కడ ఒక అడ్వెంచరస్ రైడ్ ఎక్కుతున్నాం. ఫుల్ జపనీస్గా తయారైన అఖిల. అయ్యో బాబాయ్ అంత లేదండి, నాకు వచ్చిందే జాపనీస్ ఒక 2-3 పదాలే. దానితో పాటు వాళ్ళకి జాపనీస్ వాళ్ళకి అసలు ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళకి పిల్లలన్నా ఏం మాట్లాడాలన్నా నాకు వచ్చిన ఒక 2-3 పదాలతోనే కదపాలి వీళ్ళకి. సో అలా అనమాట. ఎక్కడ పడితే అక్కడ పాప్కార్న్ స్టాల్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి. అవే కాదు, హెయిర్ బ్యాండ్స్, వాటి డిజ్నీకి సంబంధించిన సంథింగ్ లైక్ టాయ్స్ చాలా రకాలే ఉంటాయి. ఐఎమ్ సో సారీ అండి, కొద్దిగా వీడియోస్ పోస్ట్ చేయడానికి లేట్ అవుతున్నాయన్నమాట. ఇక పైన నేను ఫ్రీక్వెంట్గా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా మీకు ఏవైనా చూడాలి అని అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో 12:30కి 12 సంథింగ్ లైక్ ఇప్పుడు పెరేడ్ అనేది ఉంటుంది అనమాట. చాలా అంటే ఇక్కడ పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టుగా ఇంకా మ్యాట్స్ వేసుకొని చక్కగా కూర్చుంటారు. అండ్ వాళ్ళు తయారయ్యే వచ్చి ఆ విధానం ఎంత బాగున్నదంటే ప్రతి ఒక్కరు దే ఆర్ లైక్ బ్యూటీ అంటే బ్యూటీ అండి. ఒక బార్బీ లాగా, సమ్వాట్ లైక్ సిండ్రెలా లాగా, చాలా ఇది చూడండి పైరేట్స్ లాగా. చాలా అంటే వాళ్ళ ప్యాషన్ మెచ్చుకోవాలి వాళ్ళు రెడీ ఇక్కడికి రావడము.
ఇంకా ప్యారెట్ డ్యామ్ దగ్గరికి వస్తుంది కొడితే ఇక్కడ ఇంకా అందరూ సెటరేట్ అయిపోతారు అనమాట. 2 వైపులను భలే కూర్చున్నారు అందరూ, ఒక భోజనంకి ఏదో వడ్డించినట్టు అనమాట. సో భలే కూర్చున్నారు. అయితే ఈరోజు క్లైమేట్ అయితే కొద్దిగా క్లౌడీగా ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా బ్రీజింగ్ వర్షం కొద్దిగా పడుతుంది అనమాట. సో బట్ దట్స్ ఓకే, మేనేజ్ చేస్తున్నాము, పర్వాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు వేసుకున్న గెటప్స్ కానీ వాళ్ళకున్న ప్యాషన్ కానీ చూస్తే అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకా కొద్ది టైం ఉన్నది, మేమైతే ఈ లోపల ఇంకొక రైడ్ చేసుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గో. ఇదంతా వెస్టర్న్ ల్యాండ్లోనా? సో మేము ప్రియారిటీ యాక్సెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రియారిటీ యాక్సెస్
మా బుజ్జి రైడర్ బుజ్జమ్మా హాయ్ చెప్పు హాయ్ 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 మా యాద్యకి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ రైడ్ అనమాట. ప్రతిసారి ఎక్కుదాం అంటది. అలానే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్గా ఒక బెల్ట్ టైప్ కూడా ఇచ్చారు కిడ్స్కి అలా టైఅప్ చేసుకోవడానికి. అదైతే చాలా బాగుంది. ఈ రైడే కావాలంట. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మా వారైతే ఎక్కారనమాట. సో నేను యాద్య వెళ్ళలేదు. ఈ రైడ్కి యాద్య పడుకుంది. సో వాళ్ళు ఎలా చేయను అన్నారు. సో అందుకే మా వారు వెళ్ళి వచ్చేసారు ఈ రైడ్ చేసి. హాలోవీన్ పరేడ్ చాలా బాగుంది కదా. మ్యూజిక్లో ఒక మంచి వైబ్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే నేను స్ప్లాష్ మౌంటైన్ రైడ్కి వచ్చేసాను అనమాట. సో ఈ కొన్ని 1-2 ఒక రైడ్స్ ఏమించి స్విచ్ కార్డ్ యూస్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు యూనివర్సల్ స్టూడియో వెళ్ళినప్పుడు కూడా ఇలాగ స్విచ్ కార్డ్ యూస్ చేసాము. అలాగే ఇక్కడ కూడా ఉన్నదన్నమాట ఫెసిలిటీ. సో అలా యూస్ చేసుకొని స్విచ్ చేసుకొని బేబీస్ ఉంటే అట్లాగా మనం చూసుకోవచ్చు అనమాట. యూనివర్సల్ స్టూడియో బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. To say everybody's got a laughing place, a laughing place to go home. Come on, give me all of it, and you'll find our side no hunger. Laughing is how we sing the dream, running around is what we do. ఈ వెండింగ్ మెషిన్స్ చాలా కొత్తగా ఉన్నాయి కదా. సో ఫన్నీ వేగా చాలా మంచిగా కార్టూన్ టైప్లోన పెట్టారు. సో మనకేమైనా వాటర్ కానీ డ్రింక్స్ కానీ గ్లూకోజ్ సంథింగ్ ఏమైనా కావాలన్నా ఇలా తీసుకోవచ్చు అన్నమాట.
ముందుగా ఇలా టచ్ చేయాలి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న పాస్బుక్ కార్డు కానీ మన క్యాష్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా కింద పడతాయి అన్నమాట. సో యాద్య స్పెషల్ బర్త్డే రోజు వచ్చాను చెప్పి హ్యాపీయెస్ట్ బర్త్డే అనుకో స్టిక్కర్ అనేది పెట్టారు. ఇది ఫ్యాంటసీ ల్యాండ్లో స్మాల్ వరల్డ్ అనేది చాలా బాగుంటుంది. ఈ రైడ్ ఇది చాలా ఫేమస్. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు స్మాల్ వరల్డ్ క్లోజ్ చేసేసారు. ఏదో మెయింటెనెన్స్ యాక్టివిటీ అవుతున్నట్టు ఉంది. బట్ ఇది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది రైడ్. అన్ఫార్చునేట్లీ వీ మిస్డ్ ఇట్ టుడే. రెస్టారెంట్స్, కేక్స్, merchandise stores, Beauty and Beast now. బ్యూటీ అండ్ బీస్ట్ ఈ రైడ్ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. చాలా స్పెషల్ అన్నమాట. ఈ అన్ని రైడ్స్లోన ఇది ద బెస్ట్ రైడ్. బర్త్డే గర్ల్ యాద్య ఎక్కుతుందంట, ఇది ఎక్కుతుందంట, అది ఎక్కుతుందంట. బౌల్ వచ్చేసి we are ready. Mujma Beast ఎక్కడ ఉంది?
మేము వెళ్తున్నాము పూస్ హనీ హంట్. సో మేము ప్రయారిటీ పాస్ తీసుకోవడం వల్ల సో ఇంత క్యూని అవాయిడ్ చేయగలుగుతాం. సో గోయింగ్. ఈ బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ డే మొత్తం అయితే మాకు అసలు టైమే తెలియలేదు, చాలా అలసిపోయాము కూడాను. మరెన్నో వ్లాగ్స్తోని మీ ముందుకు వస్తూనే ఉంటా, సరికొత్త దీంతో జపాన్ ఫ్యాక్ట్స్ అన్ని మీకు చూపిస్తూనే ఉంటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.